నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రమావత్ రాధా మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆ ప్రచార శైలి ఏ విధంగా ఉన్నదో, ప్రజలకు ఏ హామీలతోటి ముందుకు పోయి మరి ఏ మేనిఫెస్టో ఏముంది, ప్రజలకు ఏ హామీలు ఇస్తున్నారు, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయట ఈ గ్రామంలో. ఆ సమస్యల పరిష్కారానికి మరి వీళ్ళకు అవకాశం కల్పిస్తే ప్రజలు ఎలాంటి సేవలు అందిస్తారో మరి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు మీ ఏదైతే చెన్నారం గ్రామ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయంటారు, పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయట గ్రామంలో, ఆ సమస్యల పరిష్కారానికి మీ కృషి ఎలా ఉండబోతుంది? ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు ఎలాంటి సేవలు అందిద్దామని ఈ గ్రామానికి మీరు ప్రజలకు హామీ ఇస్తున్నారు సార్? మంచిదండి. నా పేరు మోహన్ నాయక్. ఇక్కడనే చెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్టు ఎప్పుడుదన్న మాది నివాసము. నేను గత 2023 నుంచి కాంగ్రెస్ పార్టీలో నీనావత్ బాలనాయక్ సార్ ఎమ్మటి పనిచేస్తున్నాను. వారు గెలిచిన తర్వాత నాకు ఇప్పుడు చెన్నారం గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. అయితే చెన్నారం గ్రామ పంచాయతీలో నేను రాజకీయ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొండమల్లపల్లి మండల పరిధిలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నట్టు. అందులో చాలా వెనుకబడ్డ ప్రాంతం ఏ గ్రామ పంచాయతీ అయ్యా అంటే కేవలం చెన్నారం గ్రామ పంచాయతీ మాత్రమే. మనం రెవెన్యూ పరంగా చూసుకోండి, లేకుంటే అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ పోయినా కానీ చెన్నారం రైతులు అన్నా కానీ వాళ్ళు కనీసం లోన్ కూడా కనీసం ఇవ్వరన్నట్టు. ఎందుకంటే మరి ఆ విధంగా గతలో ఉన్న పాలకులు ఆ విధంగా చేసి పెట్టారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ జనాలకు అవేర్నెస్ లేకుండా చేసారు. వాటి వల్ల అంటే ఊరులో ఉన్న జనాలు చాలా అమాయకులు అన్నట్టు. వాళ్ళు చెప్పడం, వాళ్ళకు కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళు సక్రమంగా నడుచుకుంటారు కానీ వాళ్ళకు ఆ విధంగా మోటివేట్ చేయలేదు గతంలో ఉన్న పాలకులు. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు, లోన్స్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ. ఇక్కడ నుంచి వెళ్తుంటే మనం ఇక్కడ చెన్నారం అనేది ఊర్లో ఉండే పబ్లిక్ ఎకనామిక్ పరంగా చూస్తే చాలా పూర్స్ అన్నట్టు. వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అగ్రికల్చర్ మీదనే డిపెండింగ్గా జీవన శైలి. వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే మరి వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. మరి వాళ్ళ పొలాలకు పోవాలంటే బాటలు అనేవి ఉండవు. వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. పొలానికి వెళ్ళడానికి బాట ఉండదు. పండించిన పంటకు తీసుకొని రావడానికి, ఇంటికి తీసుకురావడానికి ఫెసిలిటీస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కానీ రోడ్డు ఉండదు. ఆ రోడ్లు సరిగా ఉండకపోవడం వల్ల అతను ఆ పంట కొంతవరకు పొలంలో నష్టపోవడం, ఇది దాంతోపాటు ప్రభుత్వాలు కూడా గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, ఇక్కడ ఇక స్థిర నివాసం ఏర్పరచుకోకుండా చాలామంది వలస వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ రోడ్ కనెక్టివిటీ వాళ్ళ పొలాలకు వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు సమస్య ఏందో అది నేను పరిష్కరిస్తాను. దాంతో పాటుగా వీళ్లకు కనెక్టివిటీ ఇక్కడ నుంచి మల్లెపల్లి పోవడానికి రోడ్ కనెక్టివిటీ ఉంది. కానీ ఈ వాగు, ఈ చెన్నారం ప్రజలకు ఈ వాగు నుంచి అవతల పక్క వెళ్ళడానికి పొలాలు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 70% ఈ వాగు నుంచి అవతల పక్కనే ఉన్నాయి వాళ్ళకు. ఇక్కడ నుంచి వర్షాలు అధికంగా వస్తే వాగు వస్తూ ఉంటుంది. వాగు వస్తున్నప్పుడల్లా అది దేవరకు నుంచి వచ్చే బర్రెలు కానీ గొర్రెలు కానీ మొత్తం తినేసిపోతాయి. తినేసిపోవడం వల్ల ఆ పంట కూడా అతను సరిగ్గా తీసుకోలేకపోతాడు. అందువల్ల ఆ కనెక్టివిటీ రోడ్డు కూడా ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కూడా ఎమ్మెల్యే గారితో గతంలో మాట్లాడినాను బాలనాయక్ సార్తో. సార్ కూడా 5 కోట్ల రూపాయలతో మంజూరు చేశారు ఆ బ్రిడ్జ్ కూడా. నిన్న రేవంత్ రెడ్డి సాబ్ వచ్చినప్పుడు, సీఎం గారు వచ్చినప్పుడు సీఎం గారు కూడా 44,000 కోట్ల అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తాను. అట్లూరి లక్ష్మణ్ మంత్రి గారు, జిల్లా సంక్షేమ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఏదైతే ఉందో రోడ్లన్నిటికీ క్లియర్ చేపిస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హామీ చెల్లారు. అందులో భాగంగా ఈ దేవరకొండ నుంచి చెన్నారంకు ఆ కనెక్టివిటీ రోడ్డు, ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేపిస్తారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే చెన్నారం గ్రామ ప్రజలకు వాటర్స్ అన్నట్టు నీళ్లు సరిగా లేవు తాగడానికి. అంటే ఈ చుట్టుపక్కల బోర్లు అనేది అంత పర్ఫెక్ట్ రాదు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 HP మోటార్ తీసుకురావడం, ఆ మోటార్ కాలిపోవడం, నీళ్ళు వసతులు లేవు. అందువల్ల నేనేమందిస్తాను ఊళ్ళో జనాలకంటే బోర్లు డ్రిల్లింగ్ చేపిస్తాను. ఒక 500 feet 1000 feet చేపించి అందులో 1 inch అంటే 1 inch మోటారు 1 inch మోటార్లు ఈ విధంగా వేయడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న జనాలకు అందరికీ అందుబాటులో వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఈ ఫెసిలిటీ కూడా నేను ఈ జనాలకు చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా అందులో భాగం వీళ్ళు చెన్నారం గ్రామ ప్రజలు ఏమడుతున్నారంటే మాకు టెంపుల్ లేదు, రామాలయం టెంపుల్ లేదు అంటున్నారు. రామాలయం టెంపుల్ అనేది అది ఎండోమెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన విషయం. అయితే ఎండోమెంట్ వాళ్ళ శాఖ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అది సార్తో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ టెంపుల్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొన్ని వివిధ పార్టీల వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళు అది ఇదని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ విషయానికి విమర్శలు కొన్ని వస్తూ ఉంటాయి. అది ఇక ఎమ్మెల్యే గారి దృష్టిలోకి తీసుకుపోయి సార్ని కూడా ఒకసారి పిలిపించి అది కూడా క్లియర్ చేపిస్తాను. కొన్ని సమస్యలు ఉంటే ఇక ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మనకు ఇప్పుడున్న అభ్యర్థులలో చూసుకున్నట్లయితే ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ సార్తో ప్రభుత్వంతో సార్తో సంబంధాలు ఉన్న పర్సన్ కానీ ఎవరు లేరు.
ప్రస్తుతానికి నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ని, అంత కొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని. అందులోని భాగంగా నేను డెవలప్మెంట్ కోసమే వస్తున్నాను తప్ప ఏదో దీని మీద ఏదో బతుకుదాం అనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నాకు అంత కొంత వ్యవసాయం ఉంది, ఇంకా వేరే విధంగా కూడా నేను ఉండగలను. ఎంతసేపు సేవ చేద్దాం, ఊరికి మార్పు అనేది తీసుకొద్దాం అనే ఆలోచనతోనే వస్తున్న వ్యక్తిని. మార్పు ఖచ్చితంగా తీసుకొని వస్తాను. నాకు చెన్నారం ప్రజలు కూడా తోడుగున్నారు. సార్, ఇక్కడ ప్రధానంగా గ్రామంలో అంతర్గత సమస్యలు ఉంటాయి. రోడ్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, జలవనరుల సంరక్షణ కావచ్చు. దీంతో పాటు వృద్ధులు, మహిళలు, వితంతువులు, యువకులకు వాళ్ళకి ఎలాంటి భరోసాను కల్పిస్తూ మీరు ప్రచార శైలి కొనసాగుతుందంటారు? ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే వృద్ధులకు చూసుకున్నట్టయితే వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, వాళ్ళకు ఇక్కడ ఇంతకుముందు వైద్య సదుపాయం లేకుండా ఉండే. ఇప్పుడు ఆరోగ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఆరోగ్య హాస్పిటల్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. అందులో ఒక పిఎస్సి సెంటర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అది కన్స్ట్రక్షన్ అయితే ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అందులో కావాల్సిన గవర్నమెంట్ డాక్టర్లకు కానీ నర్సింగ్ కానీ మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ వేకెన్సీస్ ఏమైనా ఫిలప్ చేపిస్తాము. వాటి వల్ల వాళ్ళ సమస్యలు హెల్త్ పరంగా క్లియర్ చేపిస్తాను. ప్రధానంగా ఇక్కడ గ్రామంలో యువకులకు చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు, వాళ్ళు ఆడుకోవడానికి ఆట స్థలాలు, ఏదో క్రీడా మైదానాలు కావచ్చు, ఓపెన్ జిమ్ కావాలని కూడా యువకులు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత తరంలో బాగా సెల్ ఫోన్ అడిక్ట్, మత పదార్థాలకు బానిసైపోయి ఎన్నో కుటుంబాలు జీవితాల చిన్న భిన్నమైపోతున్నాయి. వారికి మీరు ఒక చదువుకున్న విద్యావంతుడిగా మీరు ఏం భరోసానిస్తారు యువకులకు? అది ఆ గ్రంథాలయాలు కానీ లైబ్రరీ కానీ ఏర్పాటు చేయాలంటే కేవలం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి మాత్రమే విలువడుతుంది. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్న వారిని మనం గెలిపించుకుంటే అవి సాధ్యం కావు. అది నేను సార్ బాలనాయక్ గారితో మాట్లాడతాను. ఇంకా అది సార్ అయితే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు. ఆ లైబ్రరీ ఓపెన్ జిమ్ కూడా వాస్తవం మీరు చెప్పినట్టు అది చాలా మంచి వెసులుబాటు, అది కల్పించాలని చెప్పేసి సార్ దగ్గర నుంచి నేను హామీ తీసుకుంటాను. ఈ 2-3 రోజుల్లో సార్ కూడా ప్రచారానికి వస్తారు. అప్పుడు ఊరి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉందో ఇవి కూడా ఆ లిస్టులో పెట్టి సార్కి ఇస్తాను. ప్రస్తుతం డబ్బుమయ రాజకీయాలు అయిపోయినాయి. ఓటు అంటే పవిత్రమైన ఓటుని డబ్బుకు మద్యానికి అమ్ముకోవడం జరుగుతుంది. తర్వాత అంటే ఎవరో ఒక్కరే గెలుస్తారు అభ్యర్థి. చాలామంది డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. అలాంటి సంస్కృతి పోవాలంటే ఎవరైతే మంచిగా గ్రామాన్ని సస్యశ్యామలంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే వాళ్ళకే పట్టం కడతారు ప్రజలు కూడా. ఆ మార్పు రావాలంటే ప్రజల్లో, ఓటర్లో ఎలాంటి చైతన్యం ఉండాలి? మీరు కూడా ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు ఓటర్లలో? ఇది మంచి క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఎవరైతే బరిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వారిని ఫస్ట్ అందరూ నిలబెట్టి వాళ్ళు మాట్లాడుతున్న విధానం, వారి గతంలో ఉన్నటువంటి ఏమైనా నేర చరిత్రలు ఉన్నాయా, వారు భవిష్యత్తు ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తున్నారు, ఏ లక్ష్యంతో జనాలకు సేవ చేస్తామని చెప్పి వస్తున్నారో ఇవి విని వాళ్ళ కుటుంబ సభ్యులు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు మోటివేట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే వీళ్ళైతే కరెక్ట్ పర్సన్, వీళ్ళపైన ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళైతేనే మనం సేవ చేయగలుగుతారు అనే ఆలోచన వాళ్ళకు రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ఇది క్లియర్ అవుతుంది. సార్, ఫైనల్గా మీ చెన్నారం గ్రామ ప్రజలకు, ఓటర్లకు రమావత్ రాధా మోహన్ గారికి ఓటు వేయాలంటే ప్రజల్లో ఓటర్లకు మీరు ఏం భరోసానిస్తారు? మీరు ఏం చెప్తారు ఓటర్లకు, ప్రజలకు ప్రజెంట్ ఉన్న సమస్య ఇక్కడ నుంచి దేవరకొండ వెళ్ళడానికి మార్గం ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ మార్గాన్ని నేను మాత్రమే అది క్లియర్ చేయగలను. ఇంకోటి, ఇక్కడ నుంచి వెళ్ళే రైతులకు ప్రతి ఒక్కరికి పంట పొలాలకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఏవైతే వాళ్ళకు పంట తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ రోడ్డు కూడా కనెక్టివిటీ నేను చేపిస్తాను. అంటే పంట చేను నుండి మీ ఇంటి వరకు రోడ్లకు. అదేవిధంగా చూసుకుంటే మెయిన్ వాటర్ సమస్య ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాటికి ప్రతి ఒక్కొక్క వీధులకు ఒక బోరు కూడా. ఇక పారిశుద్ధ్యం కూడా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పోవడానికి వాటి మీద కూడా దృష్టి సాధిస్తాను. అదేవిధంగా ఈ కరెంట్ ఏదైతే ఉందో పవర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. లో వోల్టేజ్ ఉందని చెప్తున్నారు ఊరి వాళ్ళు. ఆ లో వోల్టేజ్ ఏది ఉందో అది ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి ఆ లో వోల్టేజ్ కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా టెంపుల్ అంటున్నారు. మెయిన్ ఇక్కడ ఉన్న మహిళలు ఏమంటున్నారంటే మాకు కావాల్సిన టెంపుల్ అంటున్నారు. అది ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ టెంపుల్ కూడా రామాలయం కూడా కట్టేయడానికి నేను ప్రభుత్వం వారితో మాట్లాడి ఖచ్చితంగా అది ఏర్పాటు చేస్తాను. మీకు ఏం గుర్తొచ్చింది? మీ ఏ గుర్తుపై మీ ఓటర్లకు అభ్యర్థన చేస్తున్నారు? మీ ఎన్నడుంది పోలింగ్? 17వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. కాబట్టి బ్యాటు గుర్తు పైన మన చెన్నారం గ్రామ ప్రజలు అందరూ అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించి నేను కేవలం వస్తుంది అభివృద్ధి కొరకు మాత్రమే, వేరే ఆశించి ఊరి మీద ఏదో వేసుకోపోవాలనే ఆలోచన నాకు ఏమాత్రం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సో ఇంకా చూద్దాం, ఇంకా మిగతా అభ్యర్థుల కంటే కూడా నేను భిన్నంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా, డబ్బుమయ ఏదైతే మత పదార్థాలు బాని కాకుండా యువకులు కూడా చైతన్యం తీసుకొస్తున్నట్టు మార్పు దిశగా ఈ గ్రామాన్ని నేను పయనిస్తానని భరోసా ఇస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి రమావత్ రాధామోహన్ గారు. చూద్దాం 17వ తారీఖులో ఎవరి భవితం ఏందో తేలబోతుంది. చూస్తున్నానండి మీ తెలుగు.